తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడుకు ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. తెలుగుదేశం చరిత్రలోనే తొలిసారిగా కడపలో మహానాడు జరుగుతోంది. ఈ ఏడాది మహానాడు నిర్వహణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలుగుదేశం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. వైసీపీ అధినేత జగన్ ఇలాకా కడపలో తొలిసారి నిర్వహిస్తున్న మహానాడుకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు తరలిరానున్నాయి. అయితే వైసీపీ మాత్రం మహానాడుపై కుట్రల పర్వానికి తెరతీసింది. మహానాడు నిర్వహణకు అనుమతి రద్దు చేయండి అంటూ కమలాపురం మాజీ ఎమ్మెల్యే జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి నాయకత్వంలో పలువురు నాయకులు జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ వినతి పత్రం ఇచ్చేందుకు వారంతా మాస్కులు ధరించొచ్చారు. ఇంతకీ మహానాడును ఆపేయాలంటూ వారు వినతి పత్రం ఎందుకు ఇచ్చారంటే, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో మహానాడు నిర్వహణ వల్ల ప్రజారోగ్యం దెబ్బతింటుందని, రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతుందని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు. అలాగే మహానాడుకు వచ్చే వాహనాలను అనుమతించవద్దంటూ, వాహనాలకు ఇప్పటికే లైసెన్సులు ఇచ్చుంటే వాటిని రద్దు చేయాలని వారు వినతి పత్రంలో కోరారు. ఇదంతా ప్రజల ఆరోగ్యం పట్ల తమకున్న అక్కర, ఆందోళనగా వారు చెప్పుకుంటున్నప్పటికీ ఇప్పటికే కడప జిల్లాలో ఉనికి మాత్రంగా మిగిలిన వైసీపీ పలుకుబడి మహానాడు తర్వాత ఆ మాత్రంగా కూడా ఉండదు అన్న ఆందోళనే కారణమని పరిశీలకులు అంటున్నారు. వాస్తవానికి కరోనా కేసులు అక్కడక్కడ ఒకటి అలా వెలుగు చూసినప్పటికీ కేంద్రం ఇప్పుడు కరోనా ప్రమాదకరమైన వైరస్ కాదని స్పష్టంగా ప్రకటించింది. ఎలాంటి అలర్ట్ ప్రకటించలేదు. ఆందోళన అవసరం లేదని ప్రజలకు భరోసా కూడా ఇచ్చింది. అయినా వైసీపీ నాయకులు మహానాడు నిర్వహణపై కరోనా బూచిని చూపుతూ విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. కడపలో మహానాడు నిర్వహణతో తెలుగుదేశం పుంజుకుంటుందని, తమ ఉనికి ప్రమాదంలో పడుతుంది అన్న భయంతోనే ఇప్పుడు యాగి చేస్తున్నారంటూ పరిశీలకులు అంటున్నారు.